మసిబుసి మామిడికాయ ఇది చాలామంది వింటుంటాం. అంటే అర్థం ఏంటంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయడం. అంటే లేని దాన్ని ఏదో కాయని తీసుకొచ్చి ఇదే ఇక మామిడికాయ అని చెప్పడం, అంటే అబద్ధాలు చెప్పడం. సో ప్రజెంట్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ సిచ్యువేషన్ చాలా జోరుగా సాగుతుంది. ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, అట్లాగే సెంట్రల్ మినిస్టర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, వీళ్ళందరూ కూడా సేమ్ సిచ్యువేషన్ మసిపూసి మామిడికాయలాగా ప్రచారాలు సాగిస్తున్నారు, దుమ్మెత్తి పోస్తున్నారు ప్రభుత్వం మీద. వీళ్ళు ఏమంటారు? 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదు? 100% అడగాల్సిందే. రేవంత్ రెడ్డి అధికారం రాకముందు 6 గంటలు అమలు చేస్తామని చెప్పారు, 5 గంటలు అమలు చేశారు. ఎందుకు 6 గంటలు అమలు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు తెలియదా? రేవంత్ రెడ్డి తెలియదు. రేవంత్ రెడ్డి ఎందుకు చేయట్లేదు? కిషన్ రెడ్డి తెలియదా? లక్ష్మణ్కి తెలియదా? కేటీఆర్ తెలియదా? కేసీఆర్ తెలియదా? హరీష్ రావు తెలియదా? అరే, ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది గత కేసీఆర్ ప్రభుత్వం. 7 లక్షల కోట్లు అప్పులు చేస్తే రోజుకు డైలీ 207 కోట్ల రూపాయలని అప్పుల కోసం చెల్లించాల్సిన పరిస్థితి. ఈ 4 నెలల కాలంలో కేవలం 8,000 కోట్ల రూపాయలు ఆదాయం ట్యాక్స్ ద్వారా ఇదంతా వస్తే మళ్ళీ 18,000 కోట్ల రూపాయలు ఇంచుమించుగా అప్పు చేసి 25,911 కోట్ల 4 నెలలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీర్చింది గత ప్రభుత్వం చేసినప్పుడు. అంటే అర్థం ఏంటి? ఆదాయం 0, కానీ అప్పులు మాత్రం అప్పుల కోసం అప్పులు చేసి అప్పులు తీర్చిన పరిస్థితి. మరి అప్పులు చేసి అప్పులు తీరుస్తున్న ప్రభుత్వాన్ని ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అర్థం చేసుకోవాలి. అంతేగాని మేము అప్పులు చేసినాం, అన్నీ చేసినాం, మీరు ఎందుకు అమలు చేస్తున్నారు అని ఇదికి వచ్చారు చేసేది. సో ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీరందరూ ఏమంటున్నారు? దీన్ని అర్థం చేసుకోవాలి. ఎవరు అప్పులు చేశారు నిలదీయాలి, వాళ్ళని కన్నాలు పట్టుకొని అడగాలి. సో మరోపక్క కిషన్ రెడ్డి కావచ్చు, డాక్టర్ లక్ష్మణ్ కావచ్చు, వాళ్ళు కూడా ఎలక్షన్ కోసం అంటే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ కదా, రాష్ట్రంలో అప్పులు మీకు తెలియదా? మరి అప్పుల్లో ఆదుకోవడం మీ బాధ్యత కాదా? ప్రజలు బాధపడుతుంటే మీరు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది కదా, మరి ఎందుకు ఆదుకోవట్లేదు? అంటే ఇదంతా స్టంట్, ఎలక్షన్ స్టంట్ మాత్రమే. కేవలం ఎన్నికల్లో ఓట్లు పొందే లబ్ధి కోసమే అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ ఆ రకంగా ప్రశ్నిస్తారు. ఇక్కడ అప్పులు చేసినదే అంటే ఎవడైతే దొంగ ఉన్నాడో దొంగ అరిసినట్టుగా ఈ అప్పులు చేసిన వాళ్ళే అమలు చేస్తున్నారు. మరోపక్క